కదా, ఆ కిరీటం నా చేతిలోనే పెడతారు ఏసై నా అందాన్ని చూసి. అబ్బో చూద్దాంలే. చాలా వేడిగా ఉంది ఇక్కడ ఏంటి? అవునా, మీకు ఏమన్నా కావాలి ఇప్పుడు? నాకేం వద్దు, కాకపోతే ఏసీ రూమ్ తీసుకెళ్ళండి అర్జెంట్ గా. ఒరే రంగయ్య, ఒరే ఆ మేడం కి వేడిగా ఉందంట, తీసుకెళ్లి ఏసీ రూమ్ లో కొంచెం తీసుకెళ్ళి దింపు. సరేనండి, ఇదిగోనండి ఏసీ రూమ్ లో దింపేదానండి. సీఎం పటేల్ గారు విచ్చేస్తున్నారు. ఈసారి కూడా నాకు ఓట్లు వేసి గెలిపించండి. ఇవాళ తామరకోల అర్చన చర్చి దగ్గర ఏసఐ కిరీటం ఇవ్వడానికి వస్తున్నారు. ఎలాగైనా మనం సీఎం కదా, సీఎం అయినా మనమే కదా, అందుకనే మనకే ఇస్తుంది దేవుడి కిరీటం. అసలు అక్కడ ఎవరెవరు ఉన్నారో, ఏమేమి చేస్తున్నారో ముందు వెళ్ళి అక్కడికి చూద్దాం. సీఎం గారు నమస్కారం అండి. నమస్తే. మీరు ఎందుకు దేనికోసం వచ్చారండి ఇక్కడికి? అంటే ఏసీ కిరీటం కోసం వచ్చారా? సర్లే, మీకు టీలు కాఫీలు ఏమన్నా కావాలా? గడవండి. ఏ రవయ్య, సీఎం గారు వచ్చారు కానీ సీఎం గారికి కొంచెం కాఫీ తీసుకురారా, త్వరగా త్వరగా. తీసుకుంటానండి. ఇదిగోనండి. నువ్వు ఏపీ నాకు కూడా కిరీటం ఇప్పించనండి. అయినా కిరీటం మాకే ఇస్తాడు కదా దేవుడు. సరే చూద్దాంలే కానండి, వెళ్ళి కూర్చోండి. అసలు ఈసారి నాకు ఒకటి నమ్మకాలండి, దేవుడు నాకు కిరీటం ఇప్పించండి. ఒరే ఏంటి, నీకు దేవుడు కిరీటం ఇప్పిస్తాడా? దేవుడు కిరీటం ఇవ్వడానికి ఎంతమంది పోటీ పడుతున్నారో తెలుసా? పొందడం కోసం పెద్ద పెద్ద ఆస్తి పరురాళ్ళు, అందగత్తులు, సింగర్లు, పొలిటీషియన్స్ వస్తున్నారు. వాళ్ళందరినీ పెట్టుకొని దేవుడు నీలాంటి కిరీటం ఇస్తారా? సరేనండి. ఈ తామర కోరికే నేను అందగట్టింది. పొలాలు, కొన్ని ఆస్తులు, కొన్ని సముద్రాలు నాకే ఉన్నాయి. సో కాబట్టి నాకే ఇస్తారు దేవుడి కిరీటం. ఎవరు మేడం మీరు? ఎందుకు వచ్చారు? నేను ఎవరంటావా? నేనే ఈ ఊరికి రిచెస్ట్ గర్ల్. మీకు ఏమేమి ఉన్నాయండి? కొన్ని పొలాలు, కొన్ని ఆస్తులు, కొన్ని సముద్రాలు చాలా ఉన్నాయి. ఏంటంటే అక్కడ సముద్రాలా? తామరకొల్లులో సముద్రమా? తామరకొల్లులో సముద్రం ఎక్కడుందండి? అలా ఆచిగా చెరువు ఉంది కదండి. ఓహో, మీరు అలా వచ్చారా? మీకు తెలిసినంత పల్లె కోసం. కానీ ఏ రంగయ్య, దేవుడు స్కూల్ లేదైపోయినట్టుంది కానీ ఇలా ఉండి ఏదో ఊళ్ళో పడేరా. సరేనండి. అయ్యో అమ్మో, నన్ను పడేసారా రంగయ్య? అయ్యో అమ్మో, నన్ను పడేసారా? అయ్యో మేడం మేడం, ఏమైంది మేడం? రంగయ్య నన్ను పడేసారండి. పిచ్చివాడా, నిన్ను తీసుకెళ్ళి మాట వరుసగా అన్నారా? ఆ మాత్రం దానికి పడేస్తావా? రావిని చెప్పారు మరి మరి. బాబోయ్, అరే నువ్వు ఇలాగే కానీ చేస్తే నేను పనిలో నుంచి తీసేస్తారా? సర్లే కానీ ఎల్లు, దేవుడు వచ్చే టైం అయింది. ఆయన చేయి ఫస్ట్, చైర్ క్లీన్ చేయి ఫస్ట్. ఒరే ఎందుకు దేంతో క్లీన్ చేస్తున్నావు? చేస్తానండి. నేను ఇంకా కాలుతో అనుకున్నాలే. ఒరే బాబు, నీకు దండవరా. క్లీన్ చేస్తానండి. సర్లే
ఈ ఊర్లో పెద్ద నేనే సింగర్. అందుకే దేవుడు ఈ రోజు తామరపల్లి ఆర్ట్స్ చర్చ్ లో కిరీటం ఇస్తాను అన్నాడు. అందుకే అక్కడికి వెళ్దాం. అక్కడ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఎవరండి మీరు? నన్ను ఎవరంటావా? నేను ఈ ఊర్లో సింగర్ని. ఏది ఒక పాట పాడండి చూద్దాం. సారీ అయ్యో మేడం, చాలు మేడం, చాలు. మీరు పెద్ద సింగర్ అని తెలుసుకున్నాను. అయినా మీరు ఇక్కడికి దేనికి వచ్చారు? కిరీటం ఇస్తానన్నాడు, అందుకే వచ్చాను. సరే కానీ దేవుడు వచ్చే టైం అయింది, అందరూ రెడీగా ఉండండి. యేసయ్య వస్తున్నాడు. జై ఏసే వస్తున్నాడు, ఏసే వస్తున్నాడు. అందరూ నిశ్శబ్దం. యేసయ్య యేసయ్య. దేవుడా, నేనే తామరకొల్లిలో చాలా అందుగా కాబట్టి నాకే కిరీటం ఉంది. సీఎం గారు, మీరు మోకాలంటే నుంచండి. సీఎం గారు ఎప్పుడు మోకరించరు. నేను దేవుడు అన్నాడు. ఏసయ్య, మాకిచ్చేసాయి కిరీటం. మేము సీఎం అయినా పిఎం అయినా మాకే ఇవ్వాలి కిరీటం. ఎందుకంటే మేమే సీఎం పిఎం. మాకు తప్ప ఇంకెవ్వరికి ఇవ్వకండి. మీకు డబ్బులు ఇస్తాం, ఆఫీస్ ఇస్తాం, బంగ్లాలు ఇస్తాం. అదే వీళ్ళతో మాట్లాడే దేశం. అందుకనే మాకు వెళ్ళండి. కిరీటం అంట. చాలా నాకున్న పొలాలు ఆస్తులన్నీ మీకే ఇచ్చేస్తున్నాయా? ఆస్తుల పొలాలన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కానీ వేసే నాకు ఇవ్వనంటున్నారు. సో ఎవరు కిరీటం ఇచ్చేరా? నేను బోల్డ్ అన్ని పాటలు పాడి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను. నాకు ఆ కిరీటం ఇచ్చేరా? వీటితో మాట్లాడడం వేస్ట్. నాకు కిరీటం ఇవ్వట్లా. ఏసయ్య, వీళ్ళందరికీ కిరీటం ఇవ్వట్లేదు అంటే నాకే కదా కిరీటం. ప్లీజ్ ఇచ్చేవా, ఇచ్చేవా? మీ పని అనుకుంది. మా పొలతో నీకే పని వేసేయా? అయినా నాకే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ పని అనుకుంది. దేవుడిని పిలుస్తున్నా చూడు. తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును. దేవుడి దృష్టిలో మనకి ఎంత ఆస్తి ఉన్నా, అందం ఉన్నా, దేవుడు మనందరినీ సమానంగా చూస్తాడు. థ్యాంక్ యూ.